శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు శాస్త్రీయబద్ధంగా జరగాలి అని 5వ రాష్ట్ర ఆర్థిక సంఘ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ కెవి రమణారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓ, పీఆర్డీలతో శుక్రవారం జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులైన ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, పిఎంఎన్ పద్మరావు, కె కృపారావులతో కలిసి ఆయన మాట్లాడారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ వివరణాత్మక నిబంధనలు సూచించింది అని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి అని చెప్పారు. అలాగే మధ్యాహ్నం నుండి సర్పంచ్లకు ఇంట్రొడక్షన్ నిర్వహించారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఓఆర్ వెంకటరామన్, జిల్లాలోని అన్ని డివిజన్ల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు హాజరయ్యారు. ఉన్నాయో ముఖ్యంగా జిల్లా పరిషత్ అయితే అవనివ్వండి, మనకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీలు అయితే అవనివ్వండి, ఇవన్నీ కూడా ఒక రూరల్లో అయితే ఏ విధంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయాలి, ఏమే పనులు చేస్తే ఇవి అభివృద్ధి చెందుతాయనే దానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో రకరకాలైనటువంటి ప్రణాళికలు రూపొందించుకొని తదనుగుణంగా మనం ఈ పనులు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ పనులు చేయగలం. కూడా ఒక ఎస్టిమేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ సంబంధించి ఎస్టిమేషన్స్ ఎట్లా చేసుకోవాలి, ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈరోజు మనకి 30 మండలాలు ఉన్నాయి మన జిల్లాలో. అలాగే పంచాయతీలు ఉన్నాయి, 30 మండలాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు మండలాల తరపు నుంచి ఒక 3 మండలాలు సెలెక్ట్ చేయడం జరిగింది. కమిషన్ సూచన ప్రకారంగా 3 మండలాల నుంచి కూడా మీరు ఎంపీడీఓలు రావడం జరిగింది. అదేవిధంగా 30 మండలాల నుంచి కూడా ఈఓపీఆర్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి మీకు ఈ వ్యవస్థలో, పంచాయతీరాజ్ వ్యవస్థలో మీరు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల తరబడిగా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సాధక బాధకాలు అయితే ఏంటి, లోటుపాట్లు అయితే ఏంటి, అసలు మీరు చర్చా వేదికలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇవ్వగలిగితే కమిషన్ వారు తప్పనిసరిగా వాటినన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం పటిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుంటే ఈ వ్యవస్థలు బాగుపడతాయనే దానికి ఒక రూపకల్పన చేయడానికి ఉన్నారు ఇక్కడికి. అలాగే కమిషన్ సాధ్యాసాధ్యాలపై ఎలా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, గతంలో ఎలా చేశారు, ఫ్యూచర్లో ఎలా చేయాలి, గౌరవ సభ్యులు మన ముందుకు వచ్చి ఉంటారు. వారు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఫీల్డ్ లెవెల్లో ఎలా అమలు జరుగుతుంది, ఎలా అమలుపరచాలనేది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎలా మీరు చేయాలి, ఎలా చేయగలం, ఎలా చేసించగా బాగుంటుంది మీకు అవగాహన కాబట్టి పూర్తిగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ కమిటీ సభ్యుల ముందు తెలిస్తే వారు తగిన సూచనలు చేస్తారు. మీ అందరూ సహకరించాలని వారికి నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే సెక్రటరీ ప్రొఫెసర్ కెవి రమణారెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ప్రొఫెసర్ శ్రీ కృపారావు గారు, అదర్ డిస్ట్రిక్ట్ గారు, వెంకటేశ్వర గారు, వెంకటరమణ గారు, స్టార్ట్ ది ఇంట్రాక్షన్. I just want to request Professor K.